జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ శారా ఆడమ్స్ పెద్దగా మనకి పరిచయం లేనటువంటి పేరే. సో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈమె మాట్లాడినటువంటి మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె స్టేట్మెంట్ ఏంటంటే, పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదుల్ని ఏరిపారేయడానికి మన ప్రభుత్వం తాలిబాన్లతో ఏదో ఒక డీల్ కుదుర్చుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజమేనా? అంటే ఇది నిజమా అబద్ధమా అని ఎవరు నిర్ధారించాలి? ఎవరు దీన్ని ధృవీకరించాలి? భారత ప్రభుత్వం చేయాలి. అవును, కరెక్ట్, మేము వాళ్ళని వాడుకొని చేసామని వీళ్ళు చెప్పాలి. భారతదేశం ఏమైనా చెప్తుందా? చెప్పదు కదా. చెప్పదు. కాబట్టి ఆవిడ చెప్పింది మనం ఆవిడ ఫేస్ వాల్యూ, ఆవిడ ఏం చెప్తుందో దాన్ని అలాగే స్వీకరించాలి. మరి అది ఏమైనా కుట్రపూరితంగా చెబుతోందా లేదా సత్యం ఉందా దాంట్లో వెనకాల, ఇది తెలియదు మనకి. కానీ జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే రమారమి 15-20 మంది దాకా భారత వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్లో చాలా చాలా సర్ప్రైజింగ్గా చనిపోతున్నారు. వాళ్ళు ఎవరు చంపుతున్నారో తెలియట్లేదు. వాళ్ళని అజ్ఞాత్ బందూక్దారులు అంటున్నారు, అన్నోన్ గన్మెన్ అంటున్నారు. వాళ్ళు ఎవరో ఈ రోజు దాకా వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఎవరు? పాకిస్తాన్ ప్రభుత్వం కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఐఎస్ఐ మేము చాలా గొప్ప అని చెప్పుకుంటారు కదా, వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. మరి చనిపోతున్నటువంటి వాళ్ళందరూ భారత వ్యతిరేక శక్తులు మాత్రమే ఎందుకు చనిపోతున్నారు? దీనికి సమాధానం లేదు. పాకిస్తాన్ తరచూ ఆరోపణ మన మీద చేస్తూ ఉంటుంది కి మన రా ఏజెన్సీస్ ఎవరైతే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉన్నారో వీళ్ళే చేస్తున్నారని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, కానీ ఆధారాలు తీసుకురాలేకపోతున్నారు. కాబట్టి దీని వెనకాల మరి చనిపోతున్నటువంటి వ్యక్తులు మన వ్యతిరేకులు కాబట్టి భారతదేశం హస్తం ఉన్నది అన్న దాంట్లో ఒక బలం ఉన్నది, ఆర్గ్యుమెంట్లో బలం ఉన్నది, దాన్ని మనం తిరస్కరించలేము. కానీ ఆధారాలు లేవు. కాబట్టి ఇప్పుడు సారా ఆడమ్స్ అన్నటువంటి ఆవిడ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే, ఒక భారతదేశం ఒకటే చేస్తుందా కోవర్ట్ ఆపరేషన్స్, మిగతా వాళ్ళు చేయట్లేదా? చైనా చేయట్లేదా? ఫర్ ఇన్స్టెన్స్ చైనా టైవాన్ లోపల టైవాన్ కుమింగ్టన్ పార్టీ అని చెప్పేసి ఎవరైతే యాక్చువల్గా చైనా నుంచి విడిపోయి టైవాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ, మొదటి పార్టీ, ఇప్పుడున్నటువంటి లీడర్షిప్ అంతా చైనాకు వత్తాసు పలుకుతున్నటువంటి పార్టీ. చైనా వాళ్ళని కొనేసుకుని టైవాన్లో వాళ్ళ అజెండాను ముందుకు తీసుకెళ్తుంది చైనా. మరి వాళ్ళ గురించి ఎందుకు సిఐఏ మాట్లాడదు? అలాగే ఇతరత్ర దేశాల్లో సిఐఏ చేస్తున్నటువంటి ఫండింగ్ కావచ్చు, సిఐఏ చేస్తున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రతి దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చాలా దేశాల్లో వాడుకుంటారు, ఏదో యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇది డిప్లొమసీలో అందరికి తెలిసిన విషయాలు. గూఢాచారులు ఉంటారు, యాక్టివిస్ట్ ఉంటారు, ఏదో పేరిట నడుస్తూ ఉంటుంది. మరి ఈ ఒక్క విషయంలోనే బయటికి ఎందుకు ఆవిడ చెప్పాల్సి వచ్చింది? ఇవి కొన్ని ప్రశ్నలకు తాగుతీస్తున్నాయి. ఇది ఆఫ్ కోర్స్ మనకు కొంత నేషనల్ మీడియాలో కూడా మనకు దీని కవరేజ్ అన్నది మనం చూసాము. ఆవిడ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్గా ఉన్నది. దీని వెనకాల మనం కనుక చూసామంటే ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మొదటిది కెనడియన్ ప్రధానమంత్రి హర్దీప్ సింగ్ నిజ్జర్ని చంపే దాంట్లో భారత హస్తం ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి అన్నాడు ఆయన. ఎక్కడ ఆధారం చూపించలేదు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి కెనడాకు మనకు సంబంధాలు కంప్లీట్గా క్షీణించాయి. అతని లోకల్ ఎలక్షన్ పాలిటిక్స్ అతను చేసుకున్నాడు. అతను నిజ్జర్ చనిపోయిన సంవత్సరం గడిచింది కాబట్టి ఆ రోజు పార్లమెంట్, కెనడియన్ పార్లమెంటు 2 నిమిషాలు మౌనం కూడా పాటించింది. అంటే ఇదేంటంటే ఆ ఓట్ బేస్ని ఎలా మనం మచ్చిక చేసుకోవచ్చు అన్న దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను ఒత్తిడి మీద అంటే బిగ్ 5 ఐస్ అంటారు. ఈ 5 ఐస్ ఏంటంటే బ్రిటన్ నుంచి వలస వెళ్ళి దేశాలు స్థాపించినటువంటి 5 దేశాలు, యూకే, కెనడా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 దేశాల్లో మనకి ఖలిస్తానీ ప్రాబ్లం మనకు కనిపిస్తుంది. 5 దేశాల్లో ఏంటంటే ఒకరికి ఏమైనా జరిగితే కనుక మిగతా 4 కూడాను వాళ్ళ పక్షాన్ని నిలబడతారు, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడరు. ఎప్పుడైతే కెనడా ఈ స్టాండ్ తీసుకుందో అమెరికా కూడా వాళ్ళని సమర్థించేటువంటి ప్రయత్నం చేసింది. పైపెచ్చు గుర్పట్వంత్ సింగ్ పన్నును చంపడానికి ఇక్కడెవరో అధికారులు ప్రయత్నించారు, దానికి నిఖిల్ గుప్తా అన్నటువంటి వ్యక్తిని వాడుకున్నారు అని చెప్పి ఒక అభియోగం. నిఖిల్ గుప్తాని వాళ్ళు చెకోస్లోవాకియాలో అరెస్ట్ చేయించారు. అతన్ని అక్కడి నుంచి ఎక్స్ట్రాడిషన్ చేసి అతన్ని అమెరికాకి తీసుకోవడం కూడా జరిగింది. అమెరికాలో కోర్టులో ప్రవేశపెడితే నేను నిర్దోషిని అని చెప్పాడు అతను. సరే, కేసు నడుస్తుంది, ఎప్పుడవుతుందో మనకు తెలియదు. తరచూ ప్రతి కొన్ని రోజులకి అక్కడి నుంచి స్టేట్మెంట్స్ వస్తుంటుంది, మేము భారతదేశంతో మాట్లాడుతున్నాము, దీని మీద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయమంటున్నాము, మా దేశంలో మా పౌరులకు వ్యతిరేకంగా ఇటువంటి కార్యకలాపాలు చేస్తే మేము ఊరుకోం, దాన్ని అపేక్షించాము, మా రెడ్ లైన్స్ అంటూను వాళ్ళ అంబాసిడర్, భారతదేశంలో ఉన్నటువంటి అంబాసిడర్, అమెరికన్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి, ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఈ పన్నూన్ విషయం కావచ్చు, నిజ్జర్ విషయం కావచ్చు, తరచూ వీళ్ళు ఏదో విధంగా మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. ఏం నెరేటివ్ బిల్డ్ చేశారంటే 2-3 ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్ ఏమంటుందంటే వీళ్ళు చాలా టెర్రరిస్ట్ దేశం భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మానవ హక్కుల పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు చంపేస్తున్నారు, ఇది చాలా టెర్రరిస్ట్ దేశం అంటూ ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. వాళ్ళ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఎవరు కూడా వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. కానీ ఆ నెరేటివ్ని వాడుకోవడానికి మాత్రం అమెరికా, సిఐఏ వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక అమెరికాలో ఉన్నటువంటి డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలే మనకు చూసాం. వాళ్ళు మనల్ని ఏదో కంట్రోల్ చేయాలన్న దిశగా ఇటువంటి వాడుకుంటారు. లేటెస్ట్గా ఏం జరిగిందంటే 2 రోజుల క్రితం యాంటోనీ బ్లింకిన్, వాళ్ళ విదేశాంగ మంత్రి అందాం, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు, అతను ఏం చేశాడంటే ఒక రిపోర్ట్ని బయటకు తీసుకొచ్చి ఆ రిపోర్ట్ ఏం చెప్తున్నాడంటే భారతదేశంలో అసహిష్ణుత పెరిగిపోయింది, ఇంటాలరెన్స్ పెరిగిపోయింది, ఇక్కడ మత ఛాందసం బాగా పెరిగింది, ప్రభుత్వాలు చట్టాలు తీసుకొస్తున్నాయి మైనారిటీ మతాలకు వ్యతిరేకంగా, ఇక్కడ వీళ్ళకు రక్షణ లేదు, మణిపూర్లో రక్షణ లేదు, వీళ్ళ చర్చలు తగలబెడుతున్నారు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్లో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే భారతదేశం బయట ఉన్నటువంటి భారత వ్యతిరేకమైనటువంటి యాక్టివిస్టులని వీళ్ళు చంపుతున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ అలా ఉన్నది. ప్లస్ భారతదేశంలో ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. ఉమర్ ఖాలిద్ అన్న ఒక యాక్టివిస్ట్ అన్నట్టు చిత్రీకరించారు. కానీ సత్యం ఏంటి దాని వెనకాల? ఉమర్ ఖాలిద్ అన్నవాడు భారత్ తెరే టుకుడే హోంగే అన్నటువంటి గ్యాంగ్కి సంబంధించినటువంటి వ్యక్తి. చికెన్ స్నెక్ ఏదైతే మనకు సిలిగురి కారిడార్ అంటామో, చిన్న 25 కిలోమీటర్ల చిన్న భారత భూభాగం ఏదైతే ఉన్నదో దాని గుండా వెళ్తేనే మనం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళగలం. దాన్ని కట్ చేస్తే ఈశాన్య రాష్ట్రాలు మన నుంచి దూరం అయిపోతాయి, మనం దాన్ని కంట్రోల్ చేయలేం. ఆ కారిడార్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు, బంగ్లాదేశీ గుస్పైటీలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి చొరబాట్లు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళని ప్రేరేపించాడు అతను ఉమర్ ఖాలిద్. దీన్ని కట్ చేద్దాం, మనం అందరూ కూర్చొని ఇక్కడ ధర్నాలో కూర్చున్నామంటే 25 కిలోమీటర్ పెద్ద విషయం కాదు, భారతదేశాన్ని ఈజీగా మనం అడ్డుకోవచ్చు, ఈశాన్య రాష్ట్రాలన్నీ భారతదేశం నుంచి విడిపోతాయి, అది ప్రయత్నం చేద్దామని చెప్పినటువంటి వ్యక్తి. అంటే భారతదేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మీద కేసులు నడుస్తుంటే ఏదో మైనారిటీల మీద ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయన్నటువంటి దిశగా ఈ యొక్క రిపోర్ట్ తీసుకొచ్చారు. యాంటోనీ బ్లింకెన్ తీసుకురావడం జరిగింది. అంటే నెరేటివ్ ఏం తయారు చేస్తున్నారంటే భారతదేశం అనేది ఒక చాలా డేంజరస్ దేశము, వాళ్ళ వ్యతిరేకమైన శక్తులను చంపుతారు, వాళ్ళని జైల్లో పెడతారు, హింసిస్తారు అన్నటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అదే నెరేటివ్ పంథాగా ఇప్పుడు ఈమె సెలెక్టివ్గా లీక్ చేసింది. యుఎస్ఏ ప్రభుత్వం ఏం చెప్పలేదు కదా, కాబట్టి భారత ప్రభుత్వం కూడా దాన్ని స్పందించలేదు. ప్రభుత్వం ఏమైనా రిలీజ్ చేసి ఉంటే వీళ్ళు స్పందించి ఉండేవాడు. ఏదో ప్రైవేట్గా ఆవిడ ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ స్టేట్మెంట్ ఎలా స్పందించాలి, కాబట్టి మనం ఎవరో స్పందించలేదు దాని గురించి. కానీ ఇది చాలా డేంజరస్ ట్రెండ్. ఇది మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను ఎక్స్పోజ్ చేయడం ఒకటి, రెండవది మన మీద ఒక విధమైనటువంటి అంకుశం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఒత్తిడి. రేపటి రోజు కనుక వాళ్ళు తలుచుకుంటే భారతదేశం ఇట్లా దేశాంతర దేశాల్లో అంతా వెళ్ళి వీళ్ళు ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారని మన మీద వాళ్ళు యునైటెడ్ నేషన్స్లో స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, మన మీద ఆంక్షలు విధించడం కావచ్చు, ఇటువంటి చర్యలు చేయడానికి ఒక గ్రౌండ్ తయారు చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.